కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. రాత్రి 7 గంటలకు జల సౌధలో మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్. రేపు ఉదయం సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. నివేదికను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రాత్రి 7 గంటలకు జల సౌధలో మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్. రేపు ఉదయం సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. నివేదికను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తేస్తూ కూడా డెసిషన్ తీసుకుంది. 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కూడా సిద్ధపడుతోంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 క్లాజ్ ఏను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సవరణలతో బీసీ వర్గాలకు పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. గతంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ నిర్ణయించారు. ఈ జీవో ద్వారా కొత్త రిజర్వేషన్ విధానం అమలవుతుంది. అసెంబ్లీ వేదికగా బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం ఇతర పక్షాలను చర్చలో భాగస్వాములు చేయనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాత్రి 7 గంటలకు జల సౌధలో మంత్రులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్.